అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి. సూర్యారావు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గత నెల జిల్లాలో పర్యటించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 P4పై జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, రంపచోడవరం శాసనసభ్యులు మిరియాలు శిరీషాదేవి, డివిజన్ అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దొన్నుదొరతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగారు కుటుంబాలకు అండగా నిలవడానికి ఉన్నత ఆశయాలు ఉన్నవారు మార్గదర్శిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో వైద్యం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందేలా ఆసుపత్రులలో వైద్యులతో పాటు వైద్య పరికరాలు, మందులు తప్పక అందుబాటులో ఉండాలన్నారు. నేను సహితం అంటూ ముందుకు వచ్చి ప్రభుత్వం ప్రకటించిన P4 బంగారు కుటుంబం మార్గదర్శిలో భాగంగా 10 కుటుంబాలకు మార్గదర్శిగా మంత్రి సంధ్యారాణి నిలిచారు. జిల్లాలో 1000 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆంధ్ర ఊటీ అల్లూరి జిల్లా అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అరకు, పాడేరు ప్రాంతానికి మంచి ప్రత్యేకత ఉందని అన్నారు. అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నారని ఆరోపించారు. గంజాయి సాగుపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని అన్నారు. గంజాయి సాగు రవాణా చేస్తున్న నేరగాళ్ల నుండి 3,73,80,000 విలువైన ఆస్తులను జప్తు చేశామన్నారు. ఇటీవల విశాఖపట్నం సెంట్రల్ జైలు సందర్శించినప్పుడు పరిశీలిస్తే 900 మంది గంజాయి నేరస్తులు ఉంటే వారిలో 700 మంది గిరిజన పిల్లలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు గిరిజన రైతులను మోసం చేసి గంజాయి సాగు చేయిస్తూ గిరిజనులకు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పసుపు విత్తనాలు పంపిణీ చేయడానికి జిల్లా కలెక్టర్తో చర్చించడం జరిగిందని అన్నారు. గంజాయి జోలికి పోవద్దని గిరిజన ప్రజలకు కోరారు. కాఫీ సాగును మరింత అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు అరకు, పాడేరు కాఫీ రుచి చూపిద్దామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం జన్మన్ పథకం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి విభూ నాయక్ అన్నారు. పీఎం జన్మన్ ద్వారా అంగన్వాడీ భవనాలు, గృహ నిర్మాణాలు, జల్ జీవన్ మిషన్లో చేపట్టిన తాగునీటి పథకాలు, రహదారుల నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు పురోగతిపై ఆయన సమీక్షించారు. గిరిజన సంక్షేమానికి, అభివృద్ధికి సంజీవిని లాంటి జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు సదాభార్గవి స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 31.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 13 వసతి గృహాల నిర్మాణాలకు ఢిల్లీ నుండి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వసతి గృహ భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికార యంత్రాంగం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఆకాంక్ష జిల్లా అభివృద్ధిలో భాగంగా జిల్లాకు 10 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. పనితీరు, పురోగతి డేటాను సక్రమంగా నమోదు చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని అన్నారు. అభివృద్ధి డేటాను సక్రమంగా నమోదు చేయకపోతే నిధులు విడుదల జరగదని అన్నారు. ఏ శాఖలో సాధించిన పురోగతి పాయింట్లు మేరకు నిధులు విడుదల చేశారో ఆ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పురోగతి లక్ష్యాలను అధిగమించాలని చెప్పారు. ఇంతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని సమాచారంతో వచ్చే నెల కలుసుకుందాం.